ఈరోజు నవంబర్ 17 నేషనల్ ఎపిలెప్సీ డే. మన దేశంలో మూర్ఛ వ్యాధి మీద అవగాహన కోసం ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించబడింది. మూర్ఛ వ్యాధి గురించే ఎందుకు అంటే దీని గురించి ఉన్న అన్ని అపోహలు వేరే ఏ వ్యాధి గురించి లేవన్నమాట. ఇప్పటికీ మూర్ఛ వ్యాధి అంటే చేతిలో తాళాలు పెట్టడం, గాలి సోకిందని భూత వైద్యుల దగ్గరికి వెళ్ళటం లాంటివి ఎన్నో రోజు మనం చూస్తూ వింటూ ఉంటాం. ఫ్యామిలీలో లేకపోతే మన దగ్గర బంధువుల్లో ఎవరికైనా మూర్ఛ వ్యాధి ఉంది అని బయట పెట్టం. ఎందుకంటే ఇది చాలా చెడ్డ వ్యాధి అని పేరు పడిపోయింది సొసైటీలో. ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు అయితే పెళ్ళి కూడా కాదేమో అని చాలా జాగ్రత్త పడుతూ భయపడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మూర్ఛ వ్యాధికి చాలా మంచి మందులు వచ్చాయి. పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ఎన్నో ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి చాలామంది ట్రీట్మెంట్ కంటిన్యూ చేయరు. సివియర్ కండిషన్స్లో మూర్ఛ వ్యాధికి సర్జరీ కూడా ఉంది. కాకపోతే దీని మీద మనకి సరైన అవగాహన లేక సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవటం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి దీని గురించి మనకి మంచి అవగాహన ఉంటేనే మనం ఎదుర్కోగలం.